సరే ఎప్పుడు ఒక సైడే కాకుండా వాళ్ళు కూటమి పార్టీలు ప్రభుత్వం యాక్చువల్గా అయితే ఈ పార్టీకి సంబరాలు చేసుకోవాలనే పరిస్థితి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో చేసుకున్నారు. ప్రభుత్వం తరపున విజయవాడలో భారీ ఎత్తున సంబరాలు నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే ఈరోజు అన్ఫార్చునేట్లీ మిషాప్ ఎయిర్ క్రాష్ జరిగింది. ఎయిర్ ఇండియా వందల సంఖ్యలో చనిపోయారు అంటున్నారు. ఒకళ్ళు కూడా బతికే అవకాశం లేదని కూడా అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us పే కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీస్ ఆఫ్ ది డిసీజ్డ్. వారికి ప్రగాఢ సంతాపం. అయితే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి ఈ సమయంలో సంబరాలు కరెక్ట్ కాదని చెప్పేసి రేపటికి పోస్ట్పోన్ చేసామంటున్నారు. నాకు తెలిసి ఇది చాలా పెద్ద ప్రమాదం కాబట్టి జాతీయ స్థాయిలో సంతాప దినాలు లేదంటే ఏదన్నా ప్రకటిస్తే కనుక రేపు కూడా జరగపోవచ్చు. సరే పెద్ద బ్యాటర్ కాదు కానీ ఓవరాల్గా స్క్రూటనైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. 1 year కంప్లీట్ అయింది కాబట్టి ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎటువైపు ఉంది, పాస్ మార్కులా లేదంటే యావరేజా, ఫస్ట్ క్లాసా, డిస్టింక్షనా, మెరిటోరియసా అనేది మాట్లాడుకోవడంలో తప్పులేదు. సో ఆ రకంగా చూస్తే పాజిటివ్స్ నెగిటివ్స్ జనరల్ పబ్లిక్లో వినపడుతుంది అని అంటున్నారు. కానీ కూటమి పార్టీలు చంద్రబాబు నాయుడు గారు కాన్ఫిడెంట్గా చెప్పేది ఏంటంటే వీఆర్ ఫార్ 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 బెటర్ దాన్ లాస్ట్ 5 years ఆఫ్ వైసీపీ రెజీమ్ అంటున్నారు. అంత డ్రాస్టిక్ పాజిటివ్నెస్ కనపడుతుందా సార్? అయితే కొన్ని విషయాల్లో వారు ఇచ్చినటువంటి వైసీపీ కానీ చాలామంది అంటే ఓన్లీ హామీల గురించి హామీలు ఒకటే కాదు కదా, ప్రభుత్వం అన్నా పాలన అన్నా హామీలు ఒక భాగం. హామీల్లో కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. అలాగని చెప్పేసి ఓవర్ నైట్ మొత్తం వితిన్ మంత్స్లోనే చేస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు కాబట్టి అందరూ ఎదురు చూస్తున్నటువంటి తల్లికి వందనం అంటున్నారు. దానికి ఆల్రెడీ నిధులు రిలీజ్ చేసా అంటున్నారు. మేబీ ఒక 2-3 రోజులు లేట్ అయినా కానీ మొత్తం క్రెడిట్ అవుతుందని అంటున్నారు. దాంట్లో కూడా ఆ ఫిగర్స్లో కూడా అటు వైసీపీ ఇటు కూటమి పార్టీలు కూడా పరస్పర భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మేము ప్రతి పిల్లవాడికి ఇస్తామన్నాం కాబట్టి మీకన్నా మేము ఒక 24 లక్షల మంది పిల్లలకి ఎక్కువ ఈ నిధులను ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు. వారేమో దీంట్లో కోత పెట్టారని అంటున్నారు. సరే ఇవన్నీ కూడా ఎప్పుడు ఉండే ఓవరాల్గా మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? లుకింగ్ ఎట్ లాస్ట్ 1 year ఆఫ్ ఎన్డీఏ అలయన్స్ గవర్నమెంట్ ఇన్ ఏపీ. సురేష్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ప్రథమంగా ఎయిర్ ఇండియా క్రాష్ 170 మంది విలువైన జీవితాలు పోయినాయి. అందు విదేశీయులు కూడా ఉన్నారు. మన ఇండియన్ విమానం అది మరి టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఆ రకంగా క్రాష్ కావడం, చనిపోవడం చాలా దురదృష్టకరం. సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది మా పార్టీ తరఫున. ఇప్పుడు మీరేమో ఫీజు రియంబర్స్మెంట్ గురించి ప్రస్తావించారు. అదే ఫీజు రియంబర్స్మెంట్ కాదు, తల్లికి వందనాన్ని గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత 1 year ప్రోగ్రెస్ ఏమిటి అనేసి అది ఒకటి చర్చించాలంటున్నారు. ఇప్పుడు తల్లికి వందనం ఇంకా అమలు కాలేదు, అమలు అవుతుంది అనేసి చెప్తున్నారు. ఎలాంటి షరతులు ఉండకూడదు అనేసి ప్రజలు కోరుతున్నారు, లేవని వాళ్ళు చెప్తున్నారు. అది ఆచరణలోకి వచ్చిన తర్వాత మాత్రమే మనకు అనుభవం తెలుస్తుంది. మొత్తం మీద తీసుకుంటే సురేష్ గారు, ఎందుకంటే కొన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్తున్నారు. మేము పోలవరము పనులు ప్రారంభించాము, మేము స్టీల్ ప్లాంట్ అది చేసాము, ఆ తర్వాత రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా బాగు చేసినాము, ఏది పెన్షన్ పెంచినాము, ఇట్లాంటివి కొన్ని చెప్పుకోవచ్చు. అవేమి డిస్ప్యూటెడ్ అంశాలు కాదు. అవి చేయడం అనేది సంతోషకరమైందే, దానికి ఎవరికేం అభ్యంతరం లేదు. ఎప్పుడైతే మనం ఓవరాల్ రివ్యూ తీసుకుంటున్నామో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో ఒక రకమైనటువంటి అరాచకం, ఎక్కడికెక్కడ వైసీపీ శ్రేణుల యొక్క బరితెగింపు, ప్రజా సంపద కానీ ప్రకృతి సంపద కానీ కొల్లగొట్టడం, గన్నులు వన్నులు కార్ఖానాలు అన్ని నావే అనేటువంటి ఒక ధోరణితో వాళ్ళు పరిపాలన చేశారు. ఒక రాజరిక వ్యవస్థ అది పోయింది. ఆ పీడ విరుగడైనట్టు ఒక జనరల్ ఫీలింగ్ మాత్రం అది ఉందండి. అది ఇప్పటికీ ఉంది. అంటే
అరాచకమైనటువంటి పాలన పోయింది అనేటువంటి ఒక మెరిట్ అయితే ఉంది. అయితే దాంతో ఇదేదో మొత్తం బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది, అనుకున్న హామీలన్నీ కూడా బ్రహ్మాండంగా అమలు అవుతున్నాయని నేనైతే అనుకోవడం లేదు. ఇప్పుడు మార్కులు వేయాల్సి వస్తే నా దృష్టిలో అది, ఎందుకంటే ఇప్పుడు 35 పాస్ మార్కు, ఫెయిల్ అయినాడు అని చెప్పడానికి కాకుండా పాస్ అయినాడు అంటే 35 మార్కులు రావడం. 35 మార్కులు వేయొచ్చండి, ఎందుకంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడే అన్నీ అయిపోయినాయి, అన్నీ చేసేసారు అనేసి మనం అనుకోలేం. కానీ ఆ మేరకు ఒక ఆవరేజ్ స్టూడెంట్ యొక్క బోటాబోటి మార్కులుగా నేను మొదటి నుంచి చెప్తున్నాను ఇదే పద్ధతి. తెలుగుదేశం వాళ్ళకు లేదా కూటమిలో ఉండేటువంటి మిగతా పార్ట్నర్స్కు అదంతా గిట్టడం లేదు. వాళ్ళు రాఘవేంద్ర గారి ఎక్స్ప్రెషన్ ఆల్రెడీ అక్కడ కనబడుతుంది. ఇదేంటి నాకు కాలేజీలో స్కూళ్ళలో మంచి మార్కులు వచ్చినాయి, మా టీడీపీ ప్రభుత్వం తరఫున నేను ఎక్స్పెక్ట్ చేస్తే. నేను చిన్న ఉదాహరణ చెప్తాను సురేష్ గారు. అంటే మాటలు ఎట్లా ఉన్నాయి, మాటలు కోటలు దాటుతున్నాయి, ఆచరణలో మన కాళ్ళు ఎక్కడికి పోతున్నాయి అనేది ప్రశ్న. ఒకే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మొన్న మహానాడు చాలా పెద్ద ఎత్తున జరిగింది. 5 లక్షలు 7 లక్షలు ఎన్నో లక్షలు మొత్తం మీద ఆర్టీసీ బస్సులు పెట్టి అది ఇది ఆర్టీసీకి డబ్బులు ఇచ్చింటారని నేనైతే అనుకోవడం లేదు. వాళ్ళు చూపిస్తే, చెక్ చూపిస్తే మంచిది, ఎందుకంటే ఆర్టీసీ ఒక ప్రజా సంస్థ. అది ఆర్టీసీ బస్సులు ఆ రకంగా వాడుకోవడం అది మంచి పద్ధతి కాదు. అది ఏం చేసినారో నాకు తెలియదు, నేను ఆ విషయాల్లోకి పోను. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 10 రోజుల్లో ఇక్కడ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం కాబోతున్నాయి అన్నాడు. ఎన్నో తేదీ అండి అది? 28. ఇప్పుడు మనం 12 తేదీ ఉన్నాం. అంటే 10 రోజులు అయిపోయిందా లేదా అంటే 10 రోజులు అయిపోయింది, కానీ అక్కడ స్టీల్ ప్లాంట్ కాదు, అక్కడ దుమ్ము క్లీన్ చేసేవాడు కూడా లేడు. అంటే మాటలు ఈస్టమన్ కలర్లో మొత్తం ఒక బెలూన్ లాగా పైకి ఎగేసేటువంటి పద్ధతిలో మాటలు ఉన్నాయి గవర్నమెంట్వి, ఆచరణలో అట్లేదు. అందమైన కళలు కంటున్నారు, కనండి, అభ్యంతరం లేదు. ఆ కళల్ని సాకారం చేయడానికి కోసం మీ దగ్గర ప్రణాళిక ఏమైనా ఉందంటే అదని నాకు కనపడడం లేదు. 20 లక్షల ఉద్యోగాలు, ఇప్పటికే 9 లక్షల కోట్లు ఏదో వచ్చేసినాయి అంటున్నారు. ఇప్పటికే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసిన. ఎక్కడొచ్చినాయి సార్ ఉద్యోగాలు? ఎవరిని మోసం చేయడానికి మాటలు? నిజం కూడా రాలేదు, రావు కూడా. ఎందుకంటే 1 సంవత్సరం లోపలనే ఫ్యాక్టరీలు తయారైపోయి ఉద్యోగాలు వచ్చే సీన్ ఉండదు, నేను అర్థం చేసుకుంటా. అదే నమ్రత చెప్పొచ్చు కదా, ఇదిగో ఫలానా చోట ప్రారంభమైంది, వాళ్ళ షెడ్యూల్ ఇది, కాబట్టి రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో ఇంతమందికి ఉద్యోగాలు దొరుకుతాయని చెప్తే అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మా దగ్గర నేను ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను. రాయలసీమలో ఉన్నాం సార్. 2014లో చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్రప్రదేశ్కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆయన ఎలక్ట్ అయినాడు. మొట్టమొదటి ఫ్లాగ్ హాయిస్టింగ్ కర్నూలులోనే చేశారు, August 15. సంతోషం, కర్నూలుకి వచ్చినాడు, సంతోషం చేశాడు. ఆ సందర్భంగా మీకు ఆ లిస్టు మీరేం సంపాదించుకోవచ్చు, ఎక్కడైనా దొరుకుతుంది. ఆయన అనేక వాగ్దానాలు, గుండ్రేవుల ప్రాజెక్ట్ చేసేస్తాం, వేదావతి ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, రాజోలిబండ్ డైవర్షన్ స్కీమ్ మేము పెంచుతాం, ఇట్లా అనేకం ఇచ్చినారు. 14 నుంచి 19 వరకు ఆయన ఉన్నాడు, ఏం చేయలే. ఇప్పుడు 19లో గవర్నమెంట్, ఇప్పుడు మళ్ళీ ఈయననే వచ్చినాడు కదా, 19లో వచ్చినప్పుడు అసలు గుర్తున్నాయా అని నా డౌట్. ఎందుకంటే ఆచరణలో అటువంటివి ఏం లేవు. ఆచరణలో దానికి డబ్బులు కేటాయించడం కానీ, ఆ ప్రాజెక్టులను టేకప్ చేయడం కానీ ఏమీ లేదు. ఇప్పుడు ఏమంటున్నారు కొత్త వాదన? ఆకాశగంగా, నిజంగా ఆకాశగంగానే అది. ఎక్కడ పోలవరం నుంచి బొల్లపల్లి నుంచి ఆకాశంలో తీసుకొని ఏది బానకచర్లకు తీసుకొని వస్తాము అని చెప్పి. అంటే నేను చెప్పేది ఏమిటంటే కాళ్ళు గడప దాటడంలే, ఆలోచనలేమో చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా ముఖ్యమైన విషయం నేను చెప్తాను, ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు నోట్ చేసుకుని వాళ్ళ మీటింగ్లో చర్చించుకుంటారు నాకు తెలియదు. నేను పదే చెప్తున్నాను, ఏ డిబేట్లైనా ఇదే చెప్తున్నా. క్షేత్రస్థాయిలో సురేష్ గారు, క్షేత్రస్థాయిలో జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ, మండల అడ్మినిస్ట్రేషన్ కానీ, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కానీ వైసీపీ కంటే వర్స్ట్గా ఉంది. నేను బాధ్యతతో మాట్లాడుతున్నా, వైసీపీ కంటే వర్స్ట్గా ఉంది. అవినీతి విపరీతం అయిపోయింది. ఎమ్మెల్యేల పాలిట ఎమ్మెల్యేలు, అధికారుల పాలిట అధికారులు,
అడ్డగోలుగా ఉంటున్నారు. అదుపు అజమాయిషీ లేదు, ప్రజలకు న్యాయం జరగడం లేదు. మీరు అదేది పోలవరం నుంచి నీళ్లు తెస్తారో లేదో కానీ ప్రజలకు ఓ కలెక్టర్ దగ్గరికి పోతే ఇదిగో నాకు న్యాయమైన సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి విశ్వాసం లేదు ఈరోజు. ఎందుకంటే మీ పోస్టింగ్స్ అన్ని కూడా ఏవో మీ ప్రయారిటీస్ మీకున్నాయి. మీ పోస్టింగ్స్ అన్ని ఆ పద్ధతిలో ప్రజలకు సంబంధం లేని పోస్టింగ్లు. ఒక్కరికి పని తెలియదు, లేదా ఒక్కరికి కూడా ఏది చెయ్యాలి అనేటువంటి దృక్పథం లేదు, కమిట్మెంట్ లేదు. ఉదాసీనత, నిర్లిప్తత అడ్మినిస్ట్రేషన్లో ఉంది. మీరు ఎంత గొప్ప ఘనకార్యాలు చేసినా కింది స్థాయిలో, క్షేత్రస్థాయిలో ప్రజలకు కనుక న్యాయం జరగకపోతే ప్రజలు హర్షించరు. ఇంకో ముఖ్యమైన సంగతి చెప్తాను సార్ సురేష్ గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేము తిట్టినాను, నేను తిట్టినాను, తర్వాత మా పార్టీ తిట్టింది. మేము ఏదైనా ఒక ప్రజా సమస్య మీద ముఖ్యమంత్రిని కాదు, ముఖ్యమంత్రి అంటే సొంత జాగిరండి. ఎవరు ముఖ్యమంత్రి అంటే వాళ్ళు జాగిరా. జగన్మోహన్ రెడ్డితో అనేక సందర్భాల్లో ఈ రిప్రజెంటేషన్ ఇద్దామని ప్రయత్నం చేసినాం. ఆయన కలిసేవాడు కాదు, ఆయన ఎవరితో కలవాడు. ఆయన సకల శాఖ మంత్రి దగ్గరికి పంపిస్తే ఆయన పొమ్మని చెప్పాడు, మనమే పోవాలా. సకల శాఖ మంత్రి ఆయనకు మెసేజ్ ఇస్తాడు, ఆయన ఏం చెప్తాడో ఆ తిరిగి మెసేజ్ మళ్ళా చిలుక చెప్పినట్టుగా మనకు చెప్తాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా జనంతో సంబంధం లేదు. ఎవరు ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ రిప్రజెంటేషన్స్ సీఎంతో కలవాలంటే కలిసే వాతావరణం లేదు. ఆయన ముఖం చూడడానికి కోరికే కాదు, ఆయన ముఖార విందని చూసి ఏమొస్తుంది మనకు. మరి గఫూర్ గారు భారతదేశంలో ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటీషియన్స్ లో రోజులో ఎక్కువ గంటల పాటు కష్టపడేటువంటి ముఖ్యమంత్రి ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు అనే మాట అయితే ఉంది. దాన్ని చాలా మంది నమ్ముతారు కూడా అక్రాస్ ఆల్ ది పొలిటికల్ పార్టీస్. మరి ఆ టైం అంతా ఏమైపోయింది? కష్టం అంటే ఏమిటి? రాళ్ళెత్తున్నాడా, మూటలు మోస్తున్నాడా? కష్టం అంటే ఆయన ఫైలు పట్టుకొని అధికారులు చుట్టూ పెట్టుకొని ఒక్కో డిపార్ట్మెంట్ ఒకటి రోజు మాట్లాడుతున్నాడు. మాట్లాడి నాకేం అభ్యంతరం లేదు. ఒక 2 గంటలో 1 గంటనో ప్రజాప్రతినిధులు కేటాయించడా? ప్రజా సంఘాలు, ప్రజలు, పార్టీలు ఏమండి ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ జాగిరా? ఇప్పుడు ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి సమస్య మీద ప్రతిపక్షాలతో కన్సల్ట్ చేద్దామని ఆలోచన ఉందా? రాజరిక వ్యవస్థ ఇది అంటే నేను అనుకుంటే ఏమనుకుంటే చేస్తానని ప్రయారిటైజ్ చేయడంలో ఎక్కడో లోపం కనబడుతుంది. అయితే ప్రయారిటైజ్ కాదు ఆయన కాన్సెప్ట్, ఆయన బుర్రాది. ఆయన ప్రజలతో జగన్మోహన్ రెడ్డి ప్రజలతో కలవడానికి సిగ్గు, ఆయన కలిసేవాడు కాదు. చంద్రబాబు నాయుడుకి ఏమంటే అన్ని నాకు తెలుసు వీళ్ళేం చెప్పేది అనేటువంటి దాని పెద్ద పదం అవుతుంది అహంకారం. అంటే నమ్రత ఉండాలి. 164 సీట్లు ప్రజలు గెలిపించినారంటే అంత ఇప్పుడు ఇంకొక మా పార్టీ వాడు మీ పార్టీ వాడు ఓటేసే గెలిచినారు. 164 మంది ప్రజలు ఓటేసినారు. ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు ఈ అరాచక పాలన పోవాలా అనే ఉద్దేశంతో టీచర్లు, ఎంప్లాయీస్, వర్కర్లు, స్కీమ్ వర్కర్లు పట్టుబట్టి ఈ గవర్నమెంట్ గెలిపించారు. ఇప్పుడు వచ్చే పార్టీ అంటే మా పార్టీ కాదు కదా అంటే రేపు వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ మాత్రమే మిగులుతుంది. మీ పార్టీ మాత్రమే మిగిలితే చిత్తుగా ఓడిపోతారు. అది గమనంలో పెట్టుకోవాలా. కాబట్టి నా పాయింట్ ఏంటంటే ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వము. ప్రజలు ఎవరు కానీ వాళ్ళకి జినైన్ ఇష్యూస్ ఉంటే మీరు ఏవి పరిష్కారం చేస్తారో లేదో మీ ఇష్టం. ప్రజల్లో కలవాలి, ప్రజా సమస్యలు వినాలి. మీరు ఒక డెసిషన్ తీసుకోవచ్చు, మీ డెసిషన్ మీ ఇష్టం. కానీ కలవడం లేదు, వినడం లేదు, మాట్లాడడం లేదు. అన్ని ఆకాశ హర్మాలు, ఆకాశంలో వచ్చే ప్లాన్లు, అందమైన కళలు అవన్నీ పత్రికల్లో పెట్టి ప్రకటనలు ఇచ్చి మమ్మల్ని ఇదిగో చూడండి అని చెప్పడం తప్ప ఇంకోటి లేదు. కాబట్టి ఇంకా మించిపోలేదు. ఎందుకు ఇంత హార్ష్ గా మాట్లాడుతున్నా అంటే ఇంకా మించిపోలేదు. 4 సంవత్సరాలు ఉంది, సరి చేసుకోండి. సరి చేసుకోకపోతే ప్రజలు తిక్కోళ్ళు ఎవరు లేరు సార్. ఈరోజు సోషల్ మీడియా కానీ ప్రజల ఆలోచనలు కానీ ఎవడు కంట్రోల్ చేయలేడు. ఎవరంతా వాడు నిర్ణయం తీసుకుంటాడు. ప్రజలు కనుక వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు ఎందుకంటే ఆఫీసర్లు ఎట్లుంటాయంటే సురేష్ గారు నాకు బాగా గుర్తుంది. 2019లో 3 నెలలు 4 నెలలు ఎలక్షన్ జరగబోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసం ఇప్పుడు మీరు కావాల్సింది పాత పేపర్లు చూడొచ్చు. హ్యాపీ ఫ్యాక్టర్ లెక్కేసి 95% హ్యాపీ ఫ్యాక్టర్ ఉంది స్టేట్ లో. మొత్తం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది.
మళ్ళీ అని మళ్ళీ ఆయన చెప్పాడు. మళ్ళీ మీరు అవన్నీ కూడా చెప్తారు కానీ ఐ మీన్ బిఫోర్ క్లోజింగ్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. యా, మీ పాయింట్ నాకు అర్థమైంది. ఎస్, ఐ రిమెంబర్ ఇట్ వెరీ వెల్. అందుకోసం నా పాయింట్ ఏంటంటే అధికారులను చుట్టూ పెట్టుకొని పరిపాలన చేసే వాళ్ళు ఎవరు బాగుపడరు, కొంచెం ప్రజల్ని కూడా చూడండి అని చెప్తాల్సింది. ఎస్ ఎస్